కానీ వాళ్ళకి చదువు నేర్పలేరు. కానీ సొంత పిల్లల్లాక ఈరోజు విద్యకు ప్రాధాన్యత ఇచ్చి కొన్ని స్కూల్ ఫస్ట్ మా స్కూల్ అంటే ఒక పోటీ పడుతున్నాయి. ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళు పోటీ పడుతున్నాయి. మేము బాగా చదువు నడిపించుకోవాలా, మా స్కూల్ నంబర్ 1లో వచ్చింది అనేదానికి ఇప్పుడు పోటీ పడుతున్నారు. పోటీ అంటే విద్యకి నేర్పించడానికి ఆ పిల్లల్లో కూడా పోటీ అనేది వచ్చింది. ఆ పోటీ అనే కారణం మన లోకేష్ బాబు గారు అన్న ఫస్ట్ ప్రైజ్ 10th క్లాస్ ఫస్ట్ ప్రైజ్ వస్తే ఫస్ట్ బాగా మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి వాళ్ళకి కొన్ని ప్రైజులు కూడా ఇస్తూ వాళ్ళకి ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అప్పుడే ఆ పిల్లలు ఒక పోటీతో ఏర్పడి మేము కూడా చదువుకుంటే బాగుంటుంది, మా కన్న తల్లిదండ్రులకి పేరు వస్తుంది అనే విధంగా ఈరోజు చదువుకి ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి ఈరోజు 6th నుంచి డిగ్రీ 2nd ఇయర్ వరకు ఈరోజు ఇక్కడ ఉన్న ప్రాంగణంలో చదువు నేర్పించుకునే దానికి మంచి సౌకర్యం. ఈరోజు మన హాస్టల్ జూనియర్ కాలేజ్ నా చేతుల మీదుగా 1,60,00,000తో ఓపెన్ చేయడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. మేడం గారు అన్ని విధాలుగా చెప్పడం జరిగింది. ప్రిన్సిపల్ గారు గత 22లో ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ రోజు అన్నారే కానీ ఆ ప్రభుత్వం 2nd ఇయర్ ఏర్పడింది, కానీ ఆ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా విద్యకి ప్రాధాన్యత లేదు, పెద్దపీట ఇవ్వలేదని చెప్పడం జరిగింది. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్ళలోనే దాదాపు మొన్ననే పామిడి నందు సేమ్ మన హాస్టల్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ గుర్తులో కూడా 1,60,00,000తో ప్రారంభించడం జరిగింది. ఇది విద్యకి ప్రాధాన్యత. ఈరోజు 5 కోట్ల ప్రజలు కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు పెట్టి మన అక్క చెల్లెలకైతేనేమి, అవ్వతాతలకైతేనేమి, అన్నదాతలకైతేనేమి అందరికీ మేలు చేసే విధంగా ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి. ఈరోజు అభివృద్ధి అనే భాగానికి వస్తే ఈ గుర్తులో అందరికీ గుంటకల్ నియోజకవర్గ ప్రజలందరికీ గుర్తొస్తుంది. ఈ గుంటకల్లో ఇక్కడ చౌరస్తా, గాంధీ చౌరస్తా నుంచి వచ్చుకొని ఒక హైవే రోడ్ చూస్తే ఎంత బ్రహ్మాండంగా ఉందో రోడ్డు. 19 చూసింటారు. ఇక్కడ టీచర్స్ కూడా గుంటకల్లో ఉండేవారు కావచ్చు, ఇక్కడ గుంటకల్లు పోవాలనుకునే వాళ్ళు కూడా ఎంతో అభివృద్ధి. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం. ఇది ఈ దిశగా మనం ప్రయాణిస్తున్నాం. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఇక్కడ మేడాలు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ పక్కన ఒక చెరువు ఉంది. ఆ నీళ్లు ఎక్కువైతే, వర్షాలు ఎక్కువై నీళ్ళు వస్తే ఆ నీళ్ళు లోపలికి వస్తాయి, ప్రమాదకరంగా ఉందని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధంగా ఎస్టిమేషన్ వేయించి కూడా దాన్ని సరిచేసే బాధ్యత తీసుకుంటామని మాటిస్తూ, అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళకి కూడా ఒక చిన్నగా కనబడుతుంది. ఏదేమైనా కూడా ఒక వైరు లాంటివి వేసి ఫెన్సింగ్ మాదిరి ఏర్పాటు చేసేదానికి కూడా అవకాశం కల్పిస్తూ, ఇంకా ఏదైనా ఉంటే ఇంకా విషయాలు. అదేవిధంగా నాకు ఇప్పుడు 6 కొంతమంది బీసీ హాస్టల్ వాళ్ళు కూడా అడగడం జరిగింది. మేడం గారికి, మా పిల్లలైనా మీ పిల్లలైనా అంత ఒకటే కదా, మనం చదువు నేర్పించుకునే వాళ్ళకి ఏదైనా వాళ్ళ కష్టం ఇది, నాకు 2 రూములు అలాట్ చేయాలని మేడం గారు అడగడం జరిగింది. కాబట్టి మీరు త్యాగం అనుకుంటారో త్యాగం చేస్తారో ఏమో, కానీ ఇన్ని రోజులు కష్టపడ్డారు. ఒకే రూమ్ లో అందరూ ఉండి వాళ్ళని గుర్తించి వాళ్ళ కష్టాలు చూశారు. ఇప్పుడు ఏమాత్రం అవకాశం ఏమైనా ఉంటే ఆ అవకాశం మీరు కల్పిస్తారని మీకు కోరుకుంటున్నాం. అదేవిధంగా మీరు కూడా పిల్లలు ఈరోజు ఎంతో పక్కనున్న గ్రామాల నుంచి తల్లిదండ్రులు పంపించి ఈరోజు మా ఆడపిల్లలు చదువుకోండి అని పంపిస్తున్నారు. కాబట్టి చదువుకి నేర్పించేదానికి మన ప్రభుత్వం ఉంది. మీరు తండ్రులకి ఆస్తి లేకోకుండా మీ చదువులు అనేది ఆస్తి ఉండాలా. రేపు పొద్దున మీరు ఏ పొజిషన్కైనా, కలెక్టర్ అయినా, అదేవిధంగా IAS IPS అయినా, ఇంకా ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, వగేరా వగేరా, మీరు ఏ దానికి ప్రాధాన్యత ఇచ్చి మీ కసి అనేది అంటే ఒక చదువులో చూపించుకోవాలా. మీరు కొట్లాడేదంటే కసి కాదు.
చదువుల కసి నేర్పించి చూపించి కన్న తల్లిదండ్రులకు కూడా పేరు తెచ్చే విధంగా మీరు బాగా చదువుకుంటారని, మీరు బాగా చదువుకుంటే మన ప్రభుత్వాలు కూడా మీకు అవుట్ ఆఫ్ కంట్రీ పోయే బాధ్యత కూడా మన లోకేష్ బాబు గారు ఎంతో మందికి విదేశ విద్యలు కూడా నేర్పిస్తున్నారు. అలాంటిది మనము ఏమి కష్టపడి చదువుకోవాలా, మీరు చదువుకుంటారని మీరందరూ ఇక్కడ కూడా ఒక సొంత టీచర్స్ కూడా సొంత బిడ్డల్లాగా చూసుకొని టీచర్ చెప్పిన మాటలు మీరు కూడా హోంవర్క్ చేస్తూ మీరు కసితో బాగా నేర్చుకొని మన స్కూల్ కాలేజీ ఫస్ట్ నెంబర్ 1 లో ఉంది అనే విధంగా నెక్స్ట్ ఇయర్ నేను వచ్చే లోపల మేడం గారు చెప్పాలి ప్రిన్సిపల్ ఫస్ట్ 6th నుంచి 10th వరకు ఉంటైతే 10th నుంచి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఇక్కడ నేను వచ్చిన తర్వాత పిల్లలు ఈ రూమ్స్ వచ్చిన తర్వాత వాళ్ళు చాలా సంతోషపడి బాగా నేర్చుకున్నారు. నంబర్ 1 ప్లేస్ లో నా కాలేజ్ ఉంది అనే దానికి రేపు నెక్స్ట్ సార్ వచ్చినప్పుడు నాకు చెప్పాలని, మీరు మంచి చదువులు నేర్చుకుంటారని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వానికి అదేవిధంగా తెలుగుదేశం కుటుంబానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.